వైజాగ్లో భూముల కేటాయింపు మీద జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ నేతలు మాట్లాడుతున్న దానికి విసిరిన సవాల్ కానీ లేకపోతే జత్వానీ పేరుతో జిందాల్ని భయపెట్టి ఎలగొట్టారనే జగన్ చేసిన ఆరోపణ మీద కానీ లిక్కర్ కేసులో దర్యాప్తు పారదర్శకం కానీ ఇటువంటి హెచ్చరికల్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? గతంలో పరిపాలించిన వైసీపీకి సంబంధించిన ప్రధానమైన నాయకుల గురించి వస్తున్న స్కాములు ఏవైతే ఉన్నాయో ఆ స్కాములకి సంబంధించి ఇదే నిబద్ధత కనపరచాలి. ఆ రోజుల్లో ఆ స్కాములు జరిగి ఉన్నట్టయితే ఆ రోజుల్లో ఉన్న ఆ స్కాములకు సంబంధించి ఏదైనా ఆధారాలతో మీరు ప్రూవ్ చేసినట్టయితే ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరాలి. ఆ స్కాముల్లో ఏ స్కామ్ నిజమని తేలినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారి ముందుకు రావాలి. లేదా గతంలో ఆ శాఖలకి ప్రతినిధులుగా ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు ఆ సవాల్ని యాక్సెప్ట్ చేయాలి. అసలు పారిపోకుండా భూములకు సంబంధించి పారిపోకుండా అంటే ముఖ్యంగా ఒక్కసారి చట్టం పరిధిలో కేసులు ఏర్పడ్డాక ఎన్ని రోజులు పారిపోయినా ఖచ్చితంగా సరెండర్ కావాల్సిందే, లేకపోతే ఎక్కడున్నా కూడా పోలీసులు వెతికి పట్టుకొస్తారు. కాబట్టి ఆ మాత్రం విఘ్నతను చూపించి ధైర్యంగా లీగల్ సహాయం తీసుకుని వాళ్లే స్వచ్ఛందంగా సరెండర్ అయ్యి విచారణకు సహకరిస్తాం, మేము ఎటువంటి తప్పు చేయలా, పారదర్శకంగా దర్యాప్తు జరపండి అని వాళ్ళు కోరాలి. అలా కాకుండా వీలైనంత కాలం తప్పించుకోవడం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడం ఎందుకోసం అంటే స్కాములు లేవన్న దగ్గర స్కాములు జరిగాయని ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. ఎవరెవరు చేశారో వాళ్ళ పాత్ర ఏంటి అనేది కూడా వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు ఉర్సా భూముల గురించి ఏదైతే ఇడ్లీ వస్తుందో రాదో 99 పైసలకే ఎకరా కట్టబెట్టారని చెప్పినప్పుడు పటాబ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి సవివరంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదైతే ఇచ్చారో ఎన్ని ఎకరాలు ఏ రేటుకి ఇచ్చారు, ఎన్ని ఎకరాలు 3,50,000 ఆ విధంగా మొత్తం కూడా డేటా అంతా ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ ప్రెస్ మీట్ కూడా పేర్నాని గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదు ఈ విధంగా ఇచ్చారు, సవాల్ స్వీకరించండి. ఈరోజు నారా లోకేష్ గారు సవాల్ విసిరారు. ఆ సవాల్తో పాటు పనిలో పనిగా మీ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి నేను పదే పేర్నాని గారిని డిమాండ్ చేశా, అంటే మీడియా ముఖంగా డిమాండ్ చేశా, వ్యక్తిగతంగా ఫోన్లు లేవు. కానీ నేను అనేది ఏంటంటే మీడియా ముఖంగా డిమాండ్ చేసింది లిక్కర్ స్కామ్ జరిగింది అని నేను మీడియా ప్రతి వేదికలో చెప్తున్నా. అనేకమైన క్వశ్చన్స్ అందించా. అన్నిటికీ డీబీటీ అని 2,73,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేసి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 98,000 కోట్లకు పైగా క్యాష్ ఎందుకు కలెక్ట్ చేశారు? ఈ క్వశ్చన్కి సమాధానం ఉందా? లేదు. అదేవిధంగా పలు క్వశ్చన్లు లిక్కర్ స్కామ్ గురించి టాపిక్ డైవర్ట్ కాకూడదని మిగతా క్వశ్చన్లు జోలికి సో గత డిబేట్లో కూడా చెప్పడం జరిగింది, అనేక ఇంటర్వ్యూల్లో చెప్తున్నాం. ఈ విధంగా ప్రతి ప్రశ్నకి సమాధానం లేదు. కనీసం తిరిగి దానికి ఏ వ్యక్తి ద్వారా కూడా ఆ సమాధానాలను బహిర్గతంగా తీసుకురావట్లేదు. వీలైనంత వరకు ఆ చర్చని తప్పించుకునే ప్రయత్నం. అది క్వాడ్జీ స్కామ్ కానీ, లిక్కర్ స్కామ్ కానీ, సిలికా కానీ, లేకపోతే శాండ్ కానీ, ల్యాండ్ కానీ, వేలాది ఎకరాలు, ఒకటా రెండా? సో ఆ స్కాములన్నిటి మీద కూడా సవాల్ని స్వీకరించాలి. ఉర్సా మీద సవాల్ని స్వీకరించి మరీ ముఖ్యంగా స్కాముల్లో ఏది దర్యాప్తులో నిజాయితీగా మీరు దర్యాప్తు చేయండి, మేము సహకరిస్తాం. దర్యాప్తులో మేము నిందితులం అని మీరు ప్రూవ్ చేస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పండి. దానికి తోడు ఈ రోజున కడపగడ్డ మీద జరుగుతున్న మహానాడులో జిందాల్ ఫ్యాక్టరీ మరో 15 రోజుల్లో వచ్చి ప్రారంభోత్సవం అంటే శంకుస్థాపన జరిగింది, పనులు ప్రారంభిస్తామని చెప్పడం మాత్రం స్వాగతించాల్సిన అంశం. ఆ క్రెడిట్ ఈ ప్రభుత్వం మొదలు పెట్టించి పనులు వేగవంతంగా చేస్తే పూర్తిగా తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికే చేరతాయి. అంతేకాదు ఇందాక పట్టాబ్ గారు మాట్లాడుతూ కోఆర్డినేషన్ గురించి చెప్పారు. కోఆర్డినేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మా పార్టీ అధ్యక్షులైన పురంధేశ్వర్ గారికి, సత్యకుమార్ గారు మినిస్టర్గా ఉన్న బీజేపీ నుంచి ఉన్న మినిస్టర్ గారికి, అలాగే నాదెండ్ల మనోహర్ గారికి ఒకరితో ఒకరు సమన్వయం. ఏదైతే టీం ఎన్డీఏ, ఇక్కడ టీం ఉంది, ఇక్కడ ఒక వ్యక్తి కాదు టీం ఉంది. టీం యొక్క ఆలోచనలు కంప్లీట్గా కూడా ఒక నిర్మాణాత్మకమైన వైఖరిలో చర్చకు తీసుకున్న తర్వాత అమలు చేసుకుంటూ పోతున్నారు. ఎంతసేపు ఈ ప్రభుత్వం ఏదైనా హామీలు అమలు చేయలేకపోతే ఆ యాంటీ ఇన్కంబెన్సీ మీద డిపెండ్ అవుదాం, మనం పార్టీ పండుగలు చేసుకోవద్దు, మన కార్యకర్తలతో పని లేదు, మనకు ఐప్యాక్ ఉంటే చాలు, కార్పొరేట్ పాలిటిక్స్ మనం ఎవరికి అందుబాటులో ఉన్నాం, మన సలహాదారుల మీదే జీవితం గడుపుతాం, మన సలహాదారులకే పార్టీని అప్పచెప్దాం, ఆ స్క్రిప్ట్ రైటర్ల మీద డిపెండ్ అయ్యి స్క్రిప్ట్ తిప్పుతూ మాత్రమే మాట్లాడగలం. ఎంతకాలమైనా అంతకుముందు అధికారంలో రాకముందు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిస్థితి పోయింది. ఎందుకంటే అధికారం అనే మొత్తం వచ్చిన తర్వాత పూర్తిగా స్క్రిప్ట్కి అంకితమైన ఆ స్క్రిప్ట్ రాసే దుర్మార్గాల వల్ల ఏదైతే అనేక తప్పులు జరిగాయో దానికి ఎవరు నిందించాలి ఈ రోజున?
రైట్